కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఫైర్ అయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆయన విమర్శించారు. కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల పక్షాన పోరాటాలు చేస్తుందని అన్నారు. స్వాతంత్ర్య ఉద్యమంలో కార్మిక కర్షకుల పక్షాన అలుపెరుగని పోరాటం చేస్తుందని అంటున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతో మా కర్నూలు ప్రతినిధి మధుసూదన్ ఫేస్ టు ఫేస్. పోరాటం చేస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ 100 వసంతాలు పూర్తి చేసుకుంది. అటు క్యాడర్లో ఇటు లీడర్స్లో కూడా నూతన ఉత్సాహం నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ 100 సంవత్సరాలలో ఎలాంటి పోరాటాలు చేశారు, ఏం సాధించారు? భారతదేశంలో సిపిఐ ఆవిర్భవించినప్పుడు ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్న కాలం అది. బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కాంగ్రెస్తో పాటు భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా పోరాడింది. అనేక త్యాగాలు చేసింది. అనేక మంది జైళ్ల పాలయ్యారు, మరికొద్దిమంది చనిపోయారు, మరికొంతమంది తమ ఆస్తులు యావదాస్తులు కూడా కోల్పోయారు. అంతేకాకుండా సంస్థానాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు కూడా పెద్ద ఎత్తున సిపిఐ పాల్గొంది. మన పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో నైజాం నవాబుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో 4,500 మంది కమ్యూనిస్టులు రక్తతర్పణం గావించారు. 10 లక్షల ఎకరాల భూములు, సాగు భూములన్నీ కూడా పేదలకు పంపిణీ చేయడం జరిగింది. కాబట్టి ఆ తర్వాత కేరళ రాష్ట్రంలో పున్నప్రవాయిలార్ పోరాటం, వెస్ట్ బెంగాల్లో తేబాగ్ పోరాటం, అనేక రైతాంగ పోరాటాలు, సాయుధ పోరాటాల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీ పాల్గొంది. అని ఎనలేని త్యాగాలు చేసింది. ఆ తర్వాత అధికారం వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం వచ్చింది. స్వాతంత్ర పోరాటం తర్వాత కూడా అనేక పోరాటాలు చేయడం ద్వారా పేదల కోసం, కార్మికుల కోసం, కర్షకుల కోసం నిరంతరం పోరాడుతున్న పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీ. ఖచ్చితంగా మా పోరాటాల ఫలితంగా మేము అధికారంలోకి రాలేకపోవచ్చు, కానీ సాధారణ ప్రజల సమస్యలు ఎలుగెత్తి చాటడంలో, ఆ సమస్యలు కొన్ని పరిష్కారం చేయడంలో, మరికొన్ని అంశాల విషయంలో పాలక పార్టీలు కూడా ఆ అజెండాను తలకెత్తుకోవడంతో ఇవాళ ప్రజలకు కొంత మేలు జరిగింది. గతంతో పోల్చినప్పుడు పేదరికం తగ్గడానికి, ప్రజా సమస్యలు కొన్ని పరిష్కారం కావడానికి కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించిన ఉద్యమాలు ఎంతో ఉపయోగపడ్డాయని చెప్పి నేను భావిస్తాను. ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? వాళ్ళ కేంద్ర ప్రభుత్వం గత 10 ఏళ్లుగా ఉన్నదే. నరేంద్ర మోడీ గారు 2014 నుంచి కూడా అధికారంలో ఉన్నారు. మరి ఈ 10 ఏళ్ల కాలంలో వారు మౌలిక సమస్యలు ఏవి కూడా పరిష్కారం చేయలేకపోయారు. రైతుల సమస్యలు, పేదరికం సమస్య, నిరుద్యోగ సమస్య, అధిక ధరల సమస్య, బ్లాక్ మనీ సమస్య, అవినీతి సమస్య, ఏ ఒక్క సమస్యను కూడా వాళ్ళు అడ్రస్ చేయలేకపోయారు. కనీసం వాటిని పరిష్కారం చేస్తున్నాము, దానికోసం మేము కొద్దిగా తాపత్రయపడుతున్నాము, దానికోసం ఆ కృషి కొంత కొనసాగుతుందని కూడా ఇవాళ చెప్పుకోలేకపోతూ ఉన్నారు. ఎంతసేపు మతపరమైన అజెండా చుట్టూ, లేదంటే ప్రతిపక్ష పార్టీలను బ్లాక్మెయిల్ చేసి బెదిరించి తద్వారా తమ అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తూ ఉన్నారు తప్పితే వారు ఏ రకంగా కూడా వారు సాధించిందో తెలియదు. ప్రధానంగా చెప్పండి, కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలతో ముందుకు వచ్చింది. ఈ 6 నెలల కాలంలో ఏమైనా నెరవేర్చిందంటారా? 6 మాసాల కాలంలోనే అన్ని సమస్యలు పరిష్కారం చేయడం అనేది ఎవరికి సాధ్యం కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఎట్లయినా సరే ఈసారి అధికారం చేజిక్కించుకోవాలని చంద్రబాబు నాయుడు గారు అలివిగాని వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలన్నీ అమలు చేయాలంటే ఆయన దగ్గర డబ్బు లేదు. ఎవరు అధికారంలోకి వచ్చినా డబ్బు అంతే ఉంటుంది. ఈయన అధికారం వచ్చి మంచిగా ఆయన ఏమన్నాడు, 14 సంవత్సరాలు సీఎంగా చేసినారు కదా, అతనికి తెలిసి ఉంటుంది కదా ఎట్లా పరిపాలన చేయాలా, ఎంత అప్పులు ఉన్నాయి, అతను ప్రతిపక్ష హోదాలో ఉన్నాడు, ఎట్లా ఉంటుందని తెలిసి ఉంటుంది. మరి ఎందుకు ఈ హామీలు ఇచ్చింటారు? ఇలా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి అధికారంలోకి రావాలి, ఆయన కూడా చివరి అవకాశం కదా, కాబట్టి ఆయన వాగ్దానాలు చేశాడు, అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు, నేను అనుకోలేదు ఇంత అధ్వానంగా ఉంది పరిస్థితి అని అంటున్నాడు. అధ్వానంగా పరిస్థితి ఉందనే విషయం ఆయనకు ముందుగానే తెలుసు. కాబట్టి ఏమనుకున్నాడు ఆయన, నేను సంపద సృష్టిస్తాను అన్నాడు. ఖచ్చితంగా సంపద కొంత పెరుగుతుంది చంద్రబాబు హయాంలో, దాన్నేం కాదన్ను, కానీ ఓవర్ నైట్ కాదు కదా. ఆయన ఏమన్నా సాయిబాబానా ఒక్కసారి మంత్రదండం ఇచ్చేసేది. కాబట్టి ఏమంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఏది ఏమైనా సరే చంద్రబాబుకు గుదిబండలు ఏమంటే ఆయన ఇచ్చిన అలివి కానీ వాగ్దానాలే. రైతులు ప్రధానంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, పెట్టిన పెట్టుబడులు రాక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వాటిపైన ఖచ్చితంగా రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూ ఉన్నాయి. వాటికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన పరిస్థితి ఉంది. దానికి ప్రభుత్వాలే ఆలోచించాలి. ఇవాళ దాదాపు 1 నెల రోజులుగా పంజాబ్లో రైతు నాయకుడు ఆయన ఇండెఫినెట్ ఫాస్ట్ కూర్చున్నాడు. నిన్న పెద్ద ఎత్తున బంద్ చేశారు అక్కడ. దానిపైన సుప్రీంకోర్టు స్పందించి
సుప్రీంకోర్టు ఇవాళ చర్చలు ప్రారంభిస్తూ ఉంది. కాబట్టి ఏమంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైతు సమస్యల పరిష్కారం విషయంలో దృష్టి సారించాలి, నెగ్లెక్ట్ చేయకూడదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి. ఈవెన్ సుప్రీంకోర్టే ఇవాళ ముందుకు వచ్చింది. కాబట్టి దాన్ని ఆదర్శంగా తీసుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతు సమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయాలి. ఏదైతే రైతు బంధు 20,000 రూపాయలు ఇస్తామన్నది వెంటనే ఇవ్వాలి. ఇతర రైతాంగ సమస్యలు కూడా పరిష్కారం చేయాలని కోరుతాం. ఏదైతే సిపిఐ పార్టీ అలుపెరగని పోరాటం చేస్తుంది, ప్రజల తరపున ప్రజలకు సంబంధించి ఏ సమస్య ఎదురైనా కూడా ముందుండి పోరాటం చేస్తుంది. అధికారంలోకి రాకపోయినప్పటికీ ఈ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఎప్పటికప్పుడు అధికారులపైన ఒత్తిడి తీసుకొస్తుందని చెప్పేసి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ చెప్తా ఉన్నారు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా పరిపాలన చేయడంలో విఫలమయ్యాయి అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్, కర్నూలు.